ఆమేన్. యోహాను రాసిన మూడో పత్రిక 1 నుండి 8 వచనాలు చదువుకున్నాం. ఈ పత్రిక యోహాను రాశాడు. యోహాను అంటే మనకు బాగా తెలుసు, యేసు ప్రభు శిష్యుడైన యోహాను, అపోస్తుడైన యోహాను అని కూడా అంటారు. ఈ యోహాను సువార్త రాశాడు. యోహాను రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథం కూడా రాశాడు. ఈ యొక్క యోహాను ఎవరికి ఈ మాట తెలియజేస్తున్నాడంటే గాయునకు రాశాడు. ఎంతమంది చదివారు యోహాను రాసిన 3వ పత్రిక? చేతి చూపించండి. యోహాను రాసిన 3వ పత్రిక. ఇక చాలామంది బైబిల్ చదవట్లేదు అనమాట. గాయు అంటే ఎంతమంది తెలుసు? గాయు ఆయన పేరేంటి? గాయు అంటే ఎంతమందికి తెలుసు? చేయొచ్చు చూపించండి తెలిసిన వాళ్ళు. యోహాను రాసిన 3వ పత్రిక చదివారు కానీ కొంతమంది గాయు అంటే తెలియదు. ఈ పత్రిక ఎవరికి రాశాడంటే గాయుకు రాశాడు. అందుకని మొదటి వచనంలో చూడండి, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయున్నది. ఇక్కడ గాయునకు శుభమని చెప్పి రాయున్నది. యోహాను గాయునకు రాశాడు. ఏం పేరు చెప్పండి? బిగ్గరగా చెప్పండి. గాయు చెప్పండి. గాయునకు రాశాడు. ఏమని రాశాడు? శుభమని చెప్పి రాయున్నది. ఇక్కడ ఏమంటాడంటే పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయున్నది. గాయు ఎలాంటి వాడంటే ప్రియుడైన వాడిగా ఉన్నాడు. దైవ సేవకులైనటువంటి వారికి, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు, మన తల్లిదండ్రులకు, మన అక్క చెల్లెళ్లకు, మన అన్నదమ్ములకు, మన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడా, అలాగే దైవ సేవకులకు కూడా మనం ఏమై ఉండాలంటే ప్రియులై ఉండాలి. మనము ప్రియులై ఉండేటువంటి బిడ్డలంగా మనం కలిగి ఉండాలి. అందుకే ఏమంటాడు? ప్రియుడైన గాయునకు అన్నాడు. అంటే ఒక దైవ సేవకునికి ప్రియుడైన వాడిగా ఉన్నాడు. ప్రియమైన పిల్లలుగా ఉండాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి త్వరగా. ఎఫెసీ 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. బైబిల్ గ్రంథంలో ప్రియులైన పిల్లలు దేవునికి ఎట్లా ఉండాలంటే ప్రియమైన బిడ్డలంగా ఉండాలి. తర్వాత దానియేలు విషయంలో కూడా దేవుడు అంటాడు, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో దానియేలు నువ్వు బహుప్రియుడు అంటాడు. అలాగే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11, 18 వచనాల్లో అక్కడ కూడా ఏం రాయబడిందంటే అక్కడ కూడా దానియేలు నువ్వు బహుప్రియుడు అంటాడు. దేవుని బిడ్డల యేసుక్రీస్తు ప్రభువారిని గురించి కూడా తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయనందు ఆనందించుచున్నాను అన్నాడు. దేవుని బిడ్డలైనటువంటి మనము ప్రియమైన వారి వలె ఉండాలి. దేవుని మందిరంలో కూడా దేవుని సేవకులైనటువంటి వారికి, పరిచారికులైనటువంటి వారికి, సంఘ పెద్దలైనటువంటి వారికి, పెద్దలైనటువంటి విశ్వాసులకు, సిస్టర్స్కి, బ్రదర్స్కి సంఘంలో ఎట్లా ఉండాలంటే ప్రియమైన పిల్లలుగా ఉండాలి. ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది కదా. దైవ సేవకులు చెప్తున్నాడు, ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయిస్తున్నది. మొట్టమొదటి ఏంటంటే తను ప్రియుడైన పిల్లలుగా ఉంటూ వచ్చాడు, ప్రియమైన వాడుగా ఉంటూ వచ్చాడు. బైబిల్ ఇంకా అనేక మంది చదువుకున్నట్లయితే దేవుడు అంటాడు యెషయా గ్రంథం 43:4వ వచనంలో అంటాడు, నా దృష్టికి నువ్వు ప్రియుడు అయితివి గనుక నువ్వు గనుడు అయితివి అంటాడు. యెషయా గ్రంథం 43:4లో. కొలసి 1వ అధ్యాయం 7వ వచనంలో ఎపఫ్రా గురించి రాయబడింది ఏంటంటే ప్రియుడైన ఎపఫ్రా అని రాయబడింది. అంటే దేవుని బిడ్డలైన మనము ప్రియమైన పిల్లలుగా ఉండాలి, ప్రియులైన వారుగా. పలానా వ్యక్తి ప్రియమైన వాడు, పలానా వ్యక్తి ప్రియమైనటువంటి సహోదరి. ఇంకా రోమపత్రిక 16వ అధ్యాయంలో పెరిసీసిని అంటాడు అపోస్తలుడైన పౌలు, ప్రియురాలకు పెరిసీసునకు శుభములు అంటాడు. ప్రియురాలు అంటే
శరీర సంబంధమైన ఆత్మీయమైనటువంటి బిడ్డ. అంతా మనం దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనము ఎట్లా ఉండాలంటే ప్రియమైన పిల్లలుగా ఉండాలి, ప్రియమైన వారుగా. ఆయన ఇచ్చే సాక్షి ఏంటంటే యోహాను ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి రాయినది. రెండో అనుభవం చూడండి, 2వ వచనంలో ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాను. ఇక్కడ కూడా మనం చూస్తే గాయు వర్ధిల్లేటువంటి అనుభవంలో ఉన్నాడు. గాయు ఏం చేస్తున్నాడంటే వర్ధిల్లేటువంటి అనుభవంలో ఉన్నాడు. వర్ధిల్లాలి దేవుని బిడ్డలైనటువంటి మనము అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. మొట్టమొదట ఆత్మ విషయంలో వర్ధిల్లితే శారీరకంగా కూడా మనం ఏం చేస్తాం, వర్ధిల్లుతాం. వర్ధిల్లేటువంటి అనుభవంలో మనం కలిగి ఉండాలనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చదువుకోవచ్చు. 2 సమయాలు చదవవసరం లేదు, కానీ 2 సమయాలు 5:10 ఏముందంటే సౌలు కుటుంబం అంతకంతకి నేర్సిల్లిందంట, దావీదు కుటుంబం అంతకంతకి వర్ధిల్లిందంట. 2 సమయాలు 5:10 కదా. అట్లా వర్ధిల్లేటువంటి బిడ్డలంగా ఉండాలి. 2 దినవృత్తాంతములు 31:21 హిజ్కియా వర్ధిల్లుతూ వచ్చాడంట కదా. ఎవరు వర్ధిల్లుతారు? బైబిల్లో రాయబడింది 122వ కీర్తన 6వ వచనంలో యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. దేవుని బిడ్డలైనటువంటి మనం ఏం చేయాలంటే వర్ధిల్లేటువంటి అనుభవంలో ఉండాలి, వర్ధిల్లాలి. యోసేపు అంట ఆదికాండం 39:2వ వచనంలో దేవుడు అతనికి తోడై ఉన్నాడంట, అతడు వర్ధిల్లుచు తన యజమానుడు అంటూ ఉన్నాడంట. వర్ధిల్లేటువంటి అనుభవంలో మనం ఉండాలి దేవుని బిడ్డలారా. ఆత్మ విషయంలో వర్ధిల్లాలి. ఆత్మ విషయంలో ఎప్పుడైతే మనం వర్ధిల్లుతామో అన్ని విషయాల్లో కూడా మనం ఏం చేయబడతాం, వర్ధిల్లుతాం కదా. అందుకని ఏమంటున్నాడు 2వ వచనంలో ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాను. వర్ధిల్లేటువంటి అనుభవాన్ని ఈ వ్యక్తి మన కలిగి ఉన్నాడు. గాయు వర్ధిల్లుతున్నాడు. దానియేలు గ్రంథం 6:28 రాయబడిన మాట ఏంటంటే దానియేలు 6:28 ఏముందంటే అక్కడ మనం చూసినట్లయితే దానియేలు అంట వర్ధిల్లుతూ వచ్చాడంట. బైబిల్లో చాలామంది వర్ధిల్లారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఆత్మీయంగా వర్ధిల్లాలి. ఆత్మలో ఎప్పుడైతే మనం వర్ధిల్లుతామో అప్పుడు మనం ఏం చేస్తామంటే అభివృద్ధి చెందుతామన్నమాట. వర్ధిల్లుతూ ఉండాలి. గాయి కూడా ఏం చేస్తూ వచ్చాడంటే వర్ధిల్లుతూ వచ్చాడంట. కనుక గాయి ఎంతో వర్ధిల్లుతూ వచ్చాడు. వర్ధిల్లేటువంటి అనుభవంలో మనం ఉండాలి, వర్ధిల్లాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మనకేమి రావాలా, ఇంకా ఆత్మీయంగా ఎదగాలి. మనం ఆత్మీయంగా ఎప్పుడైతే మనం వర్ధిల్లుతామో దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ఆత్మలో మొట్టమొదటి ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి. పాటలు పాడే విషయంలో వర్ధిల్లాలి, వాక్యం చెప్పే విషయంలో వర్ధిల్లాలి, తర్వాత ఆరాధన చేసే విషయంలో వర్ధిల్లాలి, పాటలు పాడే విషయంలో వర్ధిల్లాలి, వాక్యం చదివే విషయంలో వర్ధిల్లాలి. దినదినము ఆత్మీయ విషయాల్లో మనం ఎప్పుడైతే వర్ధిల్లుతున్నామో దేవుడు అన్ని విషయాల్లో కూడా దేవుడు వర్ధిల్లేటట్లు చేస్తాడు. ఈ యొక్క గాయి కూడా ఏం చేస్తూ వచ్చాడంట, 4 సందర్భాల్లో బైబిల్లో రాయబడింది ఏంటంటే ప్రియుడా ప్రియుడా అంటున్నాడు. 2వ వచనంలో ప్రియుడా అంటున్నాడు, 5వ వచనంలో ప్రియుడా అంటున్నాడు కదా, 4వ వచనంలో ప్రియుడా అంటున్నాడు. ఇట్లా మనం చూస్తూ ఉంటే ప్రియుడా ప్రియుడా అనేటువంటి మాట 4 సందర్భాల్లో బైబిల్లో రాయబడింది. ఆయన అట్లా పిలుస్తున్నాడు. గాయు గాయు అనొచ్చు కదా, అంటం లేదు. ప్రియుడా ప్రియుడా అంటున్నాడు, ప్రియుడైనా అంటున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలంగా ఉండాలి. తర్వాత వర్ధిల్లేటువంటి అనుభవంలో నడుచుకోవాలనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ వచనం చూడండి, 3వ అనుభవాన్ని చదువుకుందాం. నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనిస్తున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడంట. 3వ అనుభవం ఏంటంటే సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే యోహాను సువార్త 17:17 నీ వాక్యమే సత్యం అని ఉందన్నమాట. సత్యం అంటే వాక్యం. సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు అంట. గాయు ఏం చేస్తున్నాడంటే గాయు
సత్యమును అనుసరించి నడుచుకునిస్తున్నాడు అంట. కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా నేను విని బహుగా సంతోషించేది అంటున్నాడు కదా. సత్యమును అనుసరించి నడుచుకోవాలి. యోహాను సువార్త 17:17 ఏముందంటే నీ వాక్యమే సత్యమని ఉంది కదా. అంటే దేవుని బిడ్డలైనటువంటి మనము సత్యమును అనుసరించి నడుచుకోవాలి. సత్యమును అనుసరించి యేసు ప్రభువును అనుసరించి నడుచుకోవాలి. కీర్తన 51వ కీర్తన 6వ అంటాడు, నా అంతరంగంలో సత్యము కోరుస్తున్నావు అంటాడు దేవుడు. దావీదు అంటాడు 51వ కీర్తన 6వ అంతరంగంలో దేవుడు ఏం కోరుతున్నాడంట? సత్యం కోరుతున్నాడంట. 51వ కీర్తన 6వ అంటే మనం సత్యమును అనుసరించి నడుచుకోవాలి. ప్రతి ఒక్కరు ఏం కావాలంటున్నాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి, చదువుకుందాం. 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2:4. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అందరం కలిసి, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆశ ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందవలనని, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చేయించున్నాడు. దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుని బిడ్డలైనటువంటి మనము సత్యమును అనుసరించి నడుచుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఈ మాట ఎవరు చెప్తున్నారంట? సాక్ష్యం ఇస్తున్నారంట. ఎవరు తనంతకు తాను చెప్పటం కాదు, సహోదరులు వచ్చి సాక్ష్యం చెప్తున్నారంట. చూడండి, చదువుకున్న 3వ వచనంలో, యోహాను రాసిన 3వ పత్రిక 3వ వచనం. నువ్వు సత్యమును అనుసరించి నడుచుకునిస్తున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి. తనకు తాను చెప్పుకోవడం కాదు, నేను సత్యవంతుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, తను తాను గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ సహోదరులు వచ్చి సాక్ష్యం చెప్తున్నారంట. అయ్యా, గాయు సత్యమును అనుసరించి గాయు నడుచుకునిస్తున్నాడని చెప్పి చెప్తున్నారన్నమాట. దేవుని బిడ్డలైన మనం కూడా సత్యమును అనుసరించి నడుచుకోవాలి. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, అన్ని విషయాల్లో మనకు తోడుగుంటాడు కదా. అంతేకాదు, ఒక గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు. 4వ అనుభవం ఏంటంటే, మొదటి అనుభవం ప్రియుడైన గాయు అన్నాడు, రెండోది వద్దిలేటి అనుభవంలో ఉన్నాడు, 3వది ఏంటంటే సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు అంట. 4వ విషయం ఏంటంటే నిన్ను గురించి సాక్ష్యం చెప్పగా వింటుంది. మన గురించి ఎవరన్నా సాక్ష్యం చెప్తున్నారా? పలానా అక్క చాలా మంచిది, పలానా బెదరు చాలా మంచోడు, సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు అని చెప్పి మన గురించి కూడా ఏం చెప్పాలా? సాక్ష్యం చెప్పాలా. మన గురించి ఇతరులు సాక్ష్యం చెప్పాలి. ఫలానా వాళ్ళు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు. ఆ సాక్ష్యాన్ని ఈ భూమి మీద మనం పొందుకోవాలి. అదే గాయి కూడా ఏం చేస్తూ వచ్చాడంటే, మంచి సాక్ష్యం కలిగిన వాడు గాయి. మన జీవితాల్లో చూస్తే కొంచెం మనం సాటికి వెళ్ళంగానే మన గురించి ఇంకో రకంగా అనుకుంటారు. మన గురించి సత్య సాక్ష్యం ఎవరు కూడా చెప్పరు. చచ్చిపోయినాక చెప్తారులేండి. చచ్చిపోయినాక ఎంత దుర్మార్గుడైనా సరే చచ్చిపోతే చాలా మంచోడు అంటాడు. బతికుండగా మన గురించి సాక్ష్యం చెప్పాలి. ఫలానా వాళ్ళు సత్యవంతులు, ఫలానా వాళ్ళు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు అని చెప్పి మన గురించి సాక్ష్యం చెప్పే బిడ్డలంగా మనం కలిగి ఉండాలి. అలాంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. సంఘంలో, సమాజంలో మనం సత్యమును అనుసరించి నడుచుకుంటున్నామని ఇతరులు చెప్పేటట్లుగా మన సత్య ప్రవర్తన గురించి ఇతరులు సాక్ష్యం ఇచ్చేటట్లుగా మనం కలిగి జీవిస్తున్నామా కదా. అలాంటి అనుభవం గుండా వెళ్తూ వచ్చాడు. సత్యమును అనుసరించి నడుచుకునిస్తున్నారని చెప్పగా బహుగా సంతోషించి అంటాడు కదా. 4వ వచనం చూడండి, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిస్తున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. తనకు సంతోషం కలుగుతుంది. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు, నా పిల్లలు భక్తి మార్గంలో వెళ్తున్నారు. పిల్లలంటే ఎట్లా? సువార్త ద్వారా వాళ్ళందరినీ రక్షించుకున్నాడు. యోహాను సువార్త ద్వారా వాళ్ళని రక్షించుకున్నాడు, వాళ్ళని ఏర్పరచుకున్నాడు. వాళ్ళని ఏర్పరచుకుంటే వాళ్ళు ఎట్లా నడుచుకుంటున్నారంటే
సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారంట. 4వ వచనంలో, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిస్తున్నారని వినుటి కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదంటాడు. దేవుని బిడ్డలైన మనము దేవునికి సంతోషాన్ని తీసుకురావాలి, దైవ సేవకులకు సంతోషాన్ని తీసుకురావాలి, మన తోటి విశ్వాసులకు మనం సంతోషం తీసుకొచ్చే బిడ్డలుగా ఉండాలి. మన సంఘంలో మనల్ని బట్టి సంతోషం కలగాలి కానీ బాధ కలగకూడదు. మన సంఘంలో మనల్ని బట్టి ఇతరులకు దుఃఖం కలగకూడదు కదా. ఇలాంటి ఆ యొక్క సత్యమును అనుసరించేటువంటి యేసుప్రభువుని అనుసరించి నడుచుకునేటువంటి అనుభవంలో మనం కలిగి ఉండాలనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు. చదువుకుందాం, చూడండి 5వ విషయాన్ని చదువుకుందాం. 5వ వచనంలో, ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నువ్వు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేస్తున్నావు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏం చేస్తున్నాడంట, వారు ఆ దేశం వారు కాకపోయినప్పటికీ, ఆ ప్రాంతం వారు కాకపోయినప్పటికీ వారు దేవుని ప్రజలని తెలుసుకుని వాళ్ళకి ఏం చేస్తూ వచ్చాడంటే, వారికి చేసినదంతా విశ్వాసకు తగినట్టుగా చేస్తూ వచ్చాడంట కదా. 5వ వచనంలో, ప్రియుడా వారు పరదేశులై అయినను సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసినదల్లా విశ్వాసకి తగినట్టుగా చేస్తున్నావు. ఒక విశ్వాసికి తగినట్లుగా చేస్తున్నాడు. ఆతిథ్యం ఇచ్చేటువంటి గుణం, దేవుని ప్రజలకు ఆతిథ్యం ఇచ్చే గుణం, దేవుని ప్రజలను చేర్చుకునేటువంటి గుణం, దేవుని ప్రజలను అంగీకరించేటువంటి గుణం, దేవుని ప్రజలకు ఇచ్చేటువంటి మనసు, దేవుని ప్రజలకు ఆతిథ్యం ఇచ్చేటువంటి గుణాన్ని మనం కలిగి ఉండాలనే విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యంలో యోహాను ద్వారా గాయని బట్టి మనం తెలుసుకుంటున్నాం. నువ్వు చేసినదంతా ఎరిగి ఉన్నాను అంటున్నాడు. విశ్వాసికి తగినట్లుగా అంటాడు. తగినట్టుగా చేస్తున్నావు, విశ్వాసికి తగినట్టుగా చేస్తున్నావు. మనం కూడా విశ్వాసికి తగినట్టుగా చేయాలి, విశ్వాసికి తగినట్టుగా నడుచుకోవాలి. ఒక విశ్వాసి ఏ రీతిగా అయితే ఉంటాడో ఆ రీతిగా మనం కూడా విశ్వాసులైనటువంటి వారికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. విశ్వాసికి చేసినట్లుగా విశ్వాసిగా ఉండాలి కానీ పిశాసిగా ఉండకూడదు. దేవుని బిడ్డలైనటువంటి మనము విశ్వాసికి తగినట్లుగా మాదిరికరంగా నడుచుకోవాలంటాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము. వారు నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తునీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవుని బిడ్డలైనటువంటి వారు ఎట్లా ఉండాలంటే విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. మనం వేసుకునేటువంటి డ్రెస్సులు, మనం నడవడిక, ఇదంతా చూసినప్పుడు ఒక విశ్వాసికి తగినట్లుగా ఉండాలి. మనల్ని ఎక్కడ చూసినా ఈయన ఒక విశ్వాసి అనేటట్లుగా ఉండాలి. మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను ఒక విశ్వాసికి తగినట్లుగా నడుచుకోవాలంటాడు. విశ్వాసి ఏ రీతిగా అయితే ఉంటాడో ఆ రీతిగా నడుచుకోవాలి. మన ప్రవర్తన బట్టి అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. అనేక మందికి ఏముండాలి? మాదిరికరంగా ఉండాలి. మనల్ని బట్టి ఇంకా అనేక మంది నేర్చుకోవాలి. మనల్ని బట్టి ఇంకా అనేక మంది చెడిపోకూడదు. మనల్ని బట్టి అనేక మంది సంఘ ప్రార్థనకు రావాలి. మనల్ని బట్టి అనేక మంది గృహకోడులకు రావాలి. మనల్ని బట్టి అనేక మంది దేవుని మందిరానికి రావాలి. అనేక మంది దేవుని మందిరానికి రావాలి. కారణం ఏంటంటే మనం మాదిరికరంగా ఉండాలి. మన మాటలో ప్రవర్తనలో మన నోట ఉంటే బూతులు రాకూడదు, అబద్ధాలు రాకూడదు, ఇతరులను మోసం చేసేటువంటి మనసు ఉండకూడదు. మనలో ఏముండాలంటే ఒక విశ్వాసం ఏ రీతిగా అయితే ఉంటాడో ఆ రీతిగా మనం కూడా నడుచుకోవాలంటున్నాడు. ఇక్కడ అంతకంటున్నాడు. ఏమంటాడు? మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండమంటున్నాడు. విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. మనము దినదినము బలహీనంగా ఉండకూడదు. మనల్ని బట్టి అనేక మంది చెడిపోకూడదు. మనల్ని బట్టి అనేక మంది మేలు పొందాలి. అలాంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలి. అందుకని యోహాను రాసిన 3వ పత్రికలో 5వ వచనం, ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేసును కదా. విశ్వాసికి తగినట్టుగా చేస్తూ వచ్చాడంట. తను ఏం చేస్తూ వచ్చాడంటే ఆతిథ్యం చేస్తూ వచ్చాడు.
ఆదిత్యం చేసినటువంటి మనసు కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథం రాయబడింది హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో, హెబ్రీ 13 1వ వచనంలో ఏముందంటే, ఆదిత్యం చేయ మర్చిపోకుడి అంటాడు. వారు ఎరుగకే ఆదిత్యం చేశారంట. ఇప్పుడు అబ్రహాము శారా ఆ ఎండవేళ గుడారంలో ఉన్నప్పుడు 3 వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళ దేవదూతలని వాళ్ళ దేవుడని తెలవకనే ఆదిత్యం ఇచ్చినారంట. దేవుని బిడ్డలైనటువంటి మనము ఆదిత్యం చేసేటువంటి బిడ్డలంగా ఉండాలి. ఆదిత్యం చేసేటువంటి బిడ్డలు, ఇతరులకు సహాయకరమైనటువంటి బిడ్డలంగా, అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలి. అందుకని ఆయన కూడా ఏం చేస్తూ వచ్చాడంటే ఆదిత్యం కలిగి జీవిస్తూ వచ్చాడంట. 6వ వచనం చూడండి, యోహాను రాసిన 3వ పత్రిక 6వ వచనం. యోహాను 3వ పత్రిక 6వ వచనం. సరే చదవండి, ఫస్ట్ నుంచి చదువు. వారు నీ ప్రేమను గూర్చి సంఘమును ఎదుట సాక్ష్యమిచ్చిరి, తీసుకొనుక ఆయన నామము నిమిత్తం బయలుదేరేది గనుక దేవునికి తగినట్టుగా నువ్వు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. ఇక్కడ మనం చూసినట్లయితే వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చారు. గాయు ఎంతో ప్రేమ కలిగిన వాడు అనమాట. తన ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చారంట. గాయను గూర్చి, ఆ ప్రేమను గూర్చి ఏం చేస్తూ వచ్చాడంటే సాక్ష్యం ఇచ్చారంట. అనేక మంది వచ్చి వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చారు అంటున్నాడు. మరి ప్రేమను గూర్చి మనం కూడా ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. మన సహోదరుల ఎడల, మన అక్క చెల్లెల ఎడల, అన్న తమ్ముల ఎడల, మన విశ్వాసుల ఎడల, సేవకుల ఎడల, పరిచారకుల ఎడల ఒకరింది ఒకరు ఏం కలిగి ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఇవి మనం కూడా ఇలాంటి అనుభవం గుండా వెళ్ళాలి. అందుకని గాయకు దేవుడు రాసి పెడుతున్నాడు. యోహాను ద్వారా చెప్పేది ఏంటంటే వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చారు. ఎప్పుడైనా మన ప్రేమ గురించి సంఘం ఎదుట ఎవరైనా సాక్ష్యం ఇస్తున్నారా? ఉన్నామా? అలాంటి సాక్ష్యం కలిగి ఉంటున్నామా దేవుని బిడ్డలో? మన ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇస్తున్నారు ఇతరులు. మనం ఎంత ప్రేమ గలవారమో, మనం ఎలాంటి వారమో ఇతరులు మనల గురించి సాక్ష్యం ఇస్తున్నారా? ఎవరన్నా చెప్తున్నారా? దేవుని బిడ్డలైన మనం అది సంపాదించుకోవాలా. ఈ లోకంలో మనకి ఏది మనం తీసుకుని పోలేం. మనం తీసుకుని పోయేదల్లా ఏంటంటే ఈ లోకంలో మనం ఏదైతే చేసామో అవి మన ఎమ్మట వస్తాయి. అందుకని ఏమంటాడంటే 11వ వచనం చూడండి, 11వ వచనం. ప్రియుడా, చెడ్డ కార్యములను గాక మంచి కార్యమును అనుసరించి నడుచుకుని మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎలాంటి ప్రేమ చూపుతూ వచ్చాడంటే, ప్రియుడా చెడ్డ కార్యములను గాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము, మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూసినవాడు కాదంటున్నాడు. కాబట్టి చెడ్డ కార్యములు గాక మంచి కార్యములు చేయాలి. చాలాసార్లు మనం చెడ్డ కార్యాలు చేస్తూ ఉంటాం, చెడ్డవి చూస్తూ ఉంటాం, చెడ్డవి మాట్లాడుతూ ఉంటాం, చెడ్డ వాటి వైపు వెళ్ళిపోతూ ఉంటాం. చెడ్డ కార్యములు దేవుడు చూస్తాడు. కాబట్టి చెడ్డ కార్యములు గాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము, మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని సూచినవాడు కాడు. మనం మేలు చేస్తే దేవుడు ఆ మేలు మనకు అనుగ్రహిస్తాడు. ఎవరికన్నా ఒకరికి మనం మేలు చేస్తే ఆ మేలు, మనం చేసిన మేలు దేవుడు మర్చిపోడు. దేవుడు ఆ మేలుని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి కీడు చేసేదానికంటే కూడా మేలు చేసే బిడ్డలంగా ఉండాలి. ఎదుటి మనిషి మనకు కీడు చేసిన మనమైతే మేలు చేసే బిడ్డలంగా ఉండాలి. మేలు చేసిన వారికి మేలే దొరుకుతుంది అన్నమాట. ఒకసారి ఒక ఆమంట రాత్రిపూట హైదరాబాద్ నుండి విజయవాడకు పోతుందంట. హైదరాబాద్ నుండి విజయవాడకు పోతుంటే మధ్యదారిలో అర్ధరాత్రి వేళ కారు ఆగిపోయిందంట. దిగుదామంటే చుట్టూ అంతా ఒక్కడ కూడా మనుషులు అనే వాళ్ళు ఎక్కడ కనిపించలేదు. ఆమెకు భయంతో అట్లాగే కారులో కూర్చుని ఉందంట. ఒక అతను స్కూటర్ వేసుకుని వెళ్తున్నాడంట. స్కూటర్ వేసుకుని వెళ్ళి ఆ డోర్ని కొట్టిండంట. డోర్ని కొడితే ఆమె తీయటానికి భయం అవుతుంది, ఎవరో ఏంటోనని. అప్పుడు ఆయన సాగి చేశాడు, వెనకాల డోర్ ఓపెన్ చేయమన్నాడు అంట. సరే, ఆమె ఇక అక్కడికి డోర్ ఓపెన్ చేసిందంట. డోర్ ఓపెన్ చేస్తే ఆయన కార్ రిపేర్ చేసిండంట. రిపేర్ చేస్తే అప్పుడు ఆమె ఏం చేసిందంటే
అయ్యో నేను ఎప్పటి నుంచో నేను ఇక్కడ భయంతో ఉన్నాను, నాకు చాలా హెల్ప్ చేశారు మీరు అని చెప్పి అని ఆమె ఏం చేసిందంటే, మీరు చేసిన మేలులకు మరి నేను ఎంత ఇవ్వాలో చెప్పమందంట. అవసరం లేదమ్మా, నాకేం అవసరం లేదంటే ఆమె బ్యాగ్లో నుండి, హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఇంత కట్ట పైసలు ఇచ్చిందంట. ఇవ్వబోతుంటే ఆయన తీసుకోలేదంట. అవసరం లేదమ్మా, నేను నీ దగ్గర డబ్బు చూసి నేను ఆశించి నేను చేయలేదు, కానీ నువ్వు ఇబ్బందులు ఉన్నావు కనుక నేను సహాయం చేశానని చెప్పి, ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే వాళ్ళకి ఇవ్వమ్మా, వాళ్ళకి సహాయం చేయమని చెప్పిండంట. అయితే ఆమె ఒక విజిటింగ్ కార్డు ఇచ్చిందంట. ఎప్పుడన్నా నీకు ఏదైనా అవసరత పడితే నాకు ఫోన్ చేయి, నేను పలానా చోట, హైదరాబాద్లో పలానా చోట ఉంటాను. విజిటింగ్ కార్డు ఇచ్చిందంట. ఇచ్చిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒక దాబా వచ్చిందంట, ఒక పెద్ద హోటల్ వచ్చిందంట. హోటల్ దగ్గరికి వెళ్ళి హోటల్లో అక్కడికి వెళ్ళి ఏమైనా తిందామని వెళ్ళి చెప్పి అక్కడ కారు ఆపి హోటల్లోకి వెళ్ళి కూర్చుని ఏదో టిఫిన్ ఆర్డర్ ఇచ్చిందంట. ఒక అమ్మాయి అక్కడ ప్రెగ్నెన్సీతో ఉందంట, 8 నెలలు ప్రెగ్నెన్సీ, గర్భవతిగా ఉంది. ఆమె ఆ పని చేయలేక ప్లేట్లు తీయటం, కడగటం, చేయటం, సర్వింగ్ చేయటం అన్నీ చేస్తుందంట. అప్పుడు ఈమెకి దయదలిసి, అమ్మా నువ్వు ఇంత కష్టపడుతున్నావు, మరి ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, నువ్వు ఇప్పుడు గర్భవతిగా ఉన్నావు కదా అని అడిగినప్పుడు, నాకు ఆపరేషన్ అవద్దండి, ఆపరేషన్ కావాల్సిన పైసలు నా దగ్గర లేవు, అందుకని నేను కష్టపడుతున్నాను అనిందంట. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, తినిన తర్వాత ఆమెకు ఒక టిప్ ఇచ్చిందంట, అంటే కొంత డబ్బులు ఇచ్చింది. తీసుకమ్మా వీటిని అని చెప్పి కవర్లో పెట్టిస్తే, ఆ కవర్తో పాటు నీకు ఇంకేదైనా అవసరం వస్తే నా విజిటింగ్ కార్డు తీసుకోమని చెప్పిందంట. చెప్తే ఇంటికి వెళ్ళిపోయింది ఈమె. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బులు తీసి చూసుకుంటే చాలా పైసలు ఉన్నాయి దాంట్లో. అయితే తన భర్తతో చెప్పింది, ఎవరో ఒక ఆమె వాట్లకు వచ్చింది, నా బాధ చూసి నాకు కొంత అమౌంట్ ఇచ్చింది, నా ఆపరేషన్కి సరిపడే దానికంటే ఎక్కువ ఇచ్చింది అని చెప్పి భర్తకు చెప్పిందంట. అప్పుడు ఆ భర్త ఏం చేశాడంటే, ఎవరిచ్చారంటే, ఏమోనండి ఇది విజిటింగ్ కార్డు ఇచ్చింది, ఎప్పుడైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయమంది అని చెప్పిందంట. అప్పుడు ఈ భర్త దగ్గర ఉన్నటువంటి విజిటింగ్ కార్డు, ఆమె దగ్గర ఉన్న విజిటింగ్ కార్డు రెండు ఒకటే కదా. అంటే ఆ వ్యక్తి ఆమెకి ఏం చేశాడు, మేలు చేశాడు. కారు రిపేర్ చేస్తే ఈమె పోయి ఆడ భార్యకే పైసలు ఇచ్చింది. తిరిగి ఎక్కడికి వచ్చింది ఆ పైసలు అంటే, మేలు చేసేటువంటి బిడ్డలకు ఎప్పుడు దేవుడు మేలు చేస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనం మేలు చేసే బిడ్డలంగా ఉండాలి, ఆపదలు ఆదుకునేటువంటి బిడ్డలంగా ఉండాలి కదా. అందుకని ఏమంటాడు, ప్రియుడా చెడ్డ కార్యములను గాక మంచి కార్యములను అనుసరించి నడుచుకును, మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు కదా. ఇంకేమైనా చదువుకుందాం, చూడండి, ముగించుకుందాం. ఇంకేం చెప్తున్నాడు అంటే 8వ వచనంలో చదువుకుందాం. మనము సత్యమునకు సహాయకులు మగినట్లు అట్టి వారికి ఉపచారం చేయి బద్దులమై ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే మనము సత్యమునకు సహకారులు మగినట్లు అట్టి వారికి ఉపచారం చేయం. కింద 2 ఉంది పుట్టినట్లో, జత పనివారు మగినట్లు. తిమోతి ఆ యొక్క గాయు జత పనివాడంట. దేవుని బిడ్డలైనటువంటి మనము, దేవుని సేవకులైనటువంటి వారికి జత పనివారంగా ఉండాలి, జత పనివారంగా ఉండాలి. ఈ యొక్క గాయకు కూడా రాస్తూ ఏమి చెప్తున్నాడంటే, జత పనివాడుగా ఉంటున్నాడు అని. మనము జత పనివారు మగినట్లు అంటాడు, అంటే దేవుని సేవకులైనటువంటి వారికి జత పనివారికి ఉన్నప్పుడు ఆ పరిచర్య ఆశీర్వదించబడి ఆ పరిచర్య వర్ధిల్లింపబడుతుంది అనమాట. అది దేవుడు ఆ జత పనివారికి ఉండటం ద్వారా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. దేవుని పనిలో, అన్న ఎక్కడికన్నా వెళ్ళాలా, నేను వస్తానన్నా, నన్ను తీసుకుని వెళ్ళండి, గృహాలు దర్శించాలా, ఎక్కడైనా గృహ కూడికలు ఉన్నాయా, దేవుని పరిచర్యలో, సంఘ ప్రార్థనలో, గృహ కూడికల్లో, అన్ని కార్యక్రమాల్లో కూడా మనం ఏమి ఉండాలంటే జత పనివారమై ఉండాలి. అలాంటి జత పనివారంగా ఉండేటువంటి ఆ యొక్క జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో ఎంతవరకు మన ఇల్లు, మన పిల్లలు, మన సంసారం, ఇక ఎంతవరకు ఇదే పరిస్థితి అయిపోతుంది మనకు. మనం అలాగున్నట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, చూసి ఒక దినాన్ని దేవుడు మతోన్మాదులకు మనల్ని అప్పగిస్తాడు, మన సంఘాలు. మనం అలాంటి వారంగా ఉండకూడదు. దేవుని బిడ్డలైనటువంటి మనము భయంతో, వణుకుతో దేవుని ప్రజలైనటువంటి వారికి, సేవకులైనటువంటి వారికి జత పనివారికి ఉండాలి, జత పనివారికి ఉండాలి.
ఈ యొక్క గాయి కూడా ఏం చేస్తూ వచ్చాడంటే 8వ వచనం మరొకసారి చదువుకుందాం. మనము సత్యమునకు సహాయకులు మగినట్లు అటు వారికి ఉపచారం చేయి బద్దులమై ఉన్నాం అంటాడు. కింద ఫుడ్ నోట్లో చూస్తే మూల భాషలో జత పనివారు మగినట్లు అంటాడు. అంటే దేవుని బిడ్డలైనటువంటి మనం జత పనివారికి ఉండాలి. ఈ లోకంలో మనం చనిపోతే ఏం తీసుకుని వెళ్ళలేం. యేసయ్య ఒక దినాన్ని దేవుడు నిన్ను అడుగుతాడు. బైబిల్లో రాయబడింది, వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడినాయి అంట. దేవుని బిడ్డలైనటువంటి వారు, దేవుని పరిచర్య చేసేటువంటి విశ్వాసులు, పరిచర్యలో సహకరించేటువంటి వారి యొక్క పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయంట. జీవ గ్రంథంలో ఆ పేర్లు ఉంటాయంట. దేవుని బిడ్డలైనటువంటి వారు, దేవుని పనిలో జతపరిగారు ఉన్నటువంటి వారు, వాళ్ళ పేర్లు ఎక్కడ ఉంటాయంటే జీవ గ్రంథంలో ఉన్నాయని పిలిపిలికి రాసిన పత్రికలో రాయబడింది. మన పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. దేవుని పరిచర్యలో మనం సహకారులుగా ఉన్నప్పుడు, దేవుని పరిచర్యలో మనము జత పనివారికి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఆ రీతిగా గాయ యొక్క అనుభవంలో కూడా మనం చూసినట్లయితే మొదటి అనుభవాన్ని చెప్తున్నాడు. పెద్దనైన నేను, మొదటి వచనంలో పెద్దనైన నేను ప్రేమను బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది. మొదటి మాట ప్రియుడైన గాయు. మనం కూడా దేవుని సేవకులైనటువంటి వారికి ప్రియులైన వారుగా ఉండాలి. దేవునికి కూడా ప్రియులైన బిడ్డలుగా ఉండాలి. రెండో అనుభవం ఆత్మీయంగా వర్ధిల్లేటువంటి అనుభవం 2వ వచనంలో. 3వ వచనంలో సత్యమును అనుసరించి నడుచుకుంటూ వచ్చాడంట. 4వ వచనంలో అతని గురించి సాక్ష్యం ఇచ్చారు. తర్వాత 5వ వచనంలో చూసినట్లయితే ఉపచారం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. 6వ వచనంలో చూస్తే ప్రేమను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు కదా. ప్రియుడైన వాడిగా ఉంటున్నాడు, వర్ధిల్లే అనుభవంలో ఉంటున్నాడు, సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు, మంచి సాక్ష్యం కలిగి నడుచుకుంటున్నాడు, ఆతిథ్యం ఇచ్చే బిడ్డగా ఉంటున్నాడు. తర్వాత 7వ వచనంలో మనం చదువుకున్నట్లయితే వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. 7వదిగా మనం చూసినట్లయితే జత పనివారిగా ఈ భూమి మీద మనం జీవించాలి. దేవుని పనిలో జత పనివారిగా ఉండాలి. సిస్టర్సే కానీ బ్రదర్సే కానీ ఈ భూమి మీద మనం జత పనివారిగా ఉండాలి. క్షణంలో పిడియాత మనం చనిపోతే దేవుళ్ళు ఎక్కడుగుతాడు? రక్షించుకున్నది ఎందుకు మనలను? దేవుని పరిచర్యలో జత పనివారంగా ఉండాలి, సహకారులుగా ఉండాలి. అంతేకాదు మనల్ని బట్టి ఇతరులు సంతోషించే బిడ్డలుగా ఉండాలి. చదువుకుందాం, చూడండి 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం, నువ్వు సత్యమును అనుసరించి నడుచుకునిస్తున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనకు వచ్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించు. 8వ మాట ఏంటంటే బహుగా సంతోషిస్తున్నాడు. దేవుని సేవకులు మనల్ని బట్టి బహుగా సంతోషించాలి. మన సంఘంలో ఉన్నటువంటి బాధ్యులైనటువంటి వారు, తర్వాత విశ్వాసులైనటువంటి వారు అందరి ఎదుట మనము సంతోషకరమైనటువంటి బిడ్డలంగా ఉండాలి. మనల్ని బట్టి ఇతరులకు సంతోషం ఉండాలి. మనల్ని బట్టి ఇతరులకు సంతోషాన్ని తీసుకొచ్చే బిడ్డలంగా ఉండాలి కదా. సంతోషిస్తున్నాడంట. ఏమని సంతోషిస్తున్నాడు? 3వ వచనములు అంటున్నాడు, నీ సాక్ష్యము విని బహుగా సంతోషించింది. దేవుని సేవకులకు సంతోషం ఉందా? మనల్ని బట్టి దేవుని సేవకులకు సంతోషం ఉందా? సంఘంలో మనల్ని బట్టి సంతోషం ఉందా? మనల్ని బట్టి సంతోషించే ఇతరులు మనల్ని బట్టి దేవుని సేవకులు సంతోషిస్తున్నారా, దుఃఖపడుతున్నారా కదా? ఏముంది బైబిల్లో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. 17 హెబ్రీ 13వ అధ్యాయం 17వ వచనం చదవండి. మీపై నాయకులుగా ఉన్నవారు వారి వలె మీ ఆత్మలో కాయిస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖంతో కాక ఆనందంతో సంతోషంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నది. మీ ఆత్మలు వారు కాయిస్తున్నారు. దేవుని సేవకులైనటువంటి వారు మీ ఆత్మలు కాయిస్తున్నారు. నువ్వన్నా ప్రార్థన చేసుకోవేమో కానీ మేమైతే ప్రార్థన చేస్తూనే ఉంటాం. దేవుని సేవకులు మీపై నాయకులుగా ఉన్నవారు మిమ్మల్ని గురించి దేవుని దగ్గర లెక్క చెప్పాల్సినటువంటి వారు మేము.
మీ ఆత్మలకు ఆయుసున్నాం. అయితే ఇక్కడ ఏమంటాడంటే వారు దుఃఖంతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి, దేవుని సేవకులకు లోబడి ఉండాలి. సంఘంలో పెద్దలైనటువంటి వారికి లోబడి ఉండాలి. బాధ్యులైన సహోదరులకు లోబడి ఉండాలి. సహోదరులకు లోబడి ఉండాలి. ఒకరికొకరు దేవుని యందు లోబడి ఉండాలి. సేవకులకు లోబడి ఉండాలి. సేవకులు, దేవుని సేవకులు దుఃఖంతో చేయకూడదు, సంతోషంతో చేయాలి. దేవుని బిడ్డలైనటువంటి బిడ్డలారా, మనము దుఃఖంతో కాక సంతోషంతో చేయాలి. దుఃఖంతో కాక సంతోషం. దుఃఖంతో చేస్తే మీకు నిష్ప్రయోజనం. యోహాను కూడా ఏం చేస్తూ వచ్చాడు? ప్రియుడైన వాడుగా ఉంటూ వచ్చాడంట, వర్ధిల్లుతూ వచ్చాడంట కదా, సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడంట. ఇతరులు అనేక మంది అతని గురించి సాక్ష్యం ఇస్తున్నారంట. దైవ సేవకుడు సంతోషిస్తున్నాడు అతన్ని బట్టి కదా. ఆదిత్యం చేస్తూ వచ్చాడంట. 5వ వచనంలో 6-7 వచనాలు రాయబడింది. ప్రేమను గురించి సాక్ష్యం ఇచ్చారంట. ప్రేమ కలిగి నడుచుకున్నాడంట. దేవుని పనిలో జత పని వాడిగా ఉన్నాడంట. మనం ఎలాగున్నాం? మనమే పరీక్షించుకుని ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో మనం పాలు పొందాం. మోకరించండి.